హాయ్. అనుకోకుండా షిరిడి ట్రిప్ ప్లాన్ చేశాము. అనుకోని షిరిడి ప్రయాణం ఎప్పుడో 15 years బ్యాక్ 2009లో షిరిడికి వెళ్ళాను. దాని తర్వాత 15 ఏళ్ళు అవుతుంది. మా అమ్మగారు పెద్దమ్మగారు వెళ్తుంటే నేను మా పాప వాళ్ళతో బయలుదేరాను. మా ఈ ట్రిప్ని మీతో షేర్ చేస్తాను. బేల్పూరి షిరిడి వెళ్తున్న ట్రైన్ లో మా మమ్మీ బేల్పూరి బేరం ఆడుతుంది చూసారా. చాలా బాగుంటదట. కనిపించినవన్నీ కొనేయడం. ఏంటమ్మా ఇది అంటే కడుపులో పడేస్తే అలా పడుంటాయట. సందడిగా షిరిడి ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. మా అమ్మ వాళ్ళకి వేరే కోచ్, మాకు అవతల 2 కోచ్ల తర్వాత. సో నేను అటు ఇటు తిరుగుతున్నాను అనమాట మా పాపను అక్కడ కూర్చోబెట్టి. ట్రైన్లో షిరిడికి వెళ్తున్నాము. ఆన్ ద వే నేను అర్లీగా డిన్నర్ చేసేయడం నాకు అలవాటు. యాజ్ యూజువల్ బయట డిన్నర్ చేయను కాబట్టి 6:30 అవుతుంది టైం. నా డిన్నర్ చూసారా చక్కగా ప్యాక్ చేసి తెచ్చుకున్నాను. ఇందులో రోటీ, పనీర్ కర్రీ, క్యారెట్ కీరా, కర్డ్, ఇది సపోటా, ఇది వాటర్ మిలన్. ఓపెన్ చేశాక క్లిప్ తీసి యాడ్ ఆన్ చేస్తాను. ఓకే, రీచ్ అయిపోయాము. మేము ఫ్రెష్ అప్ అయిపోయి 11:30, 12 అవుతుంది ఇప్పుడు. ముక్తిధామ్, నాసిక్, త్రయంబకేశ్వర్ ఈ 3 ట్రిప్ మాట్లాడుకున్నాము. స్టార్ట్ అయిపోయాము. 12 అవుతుంది టైం. 1:30 అవుతుందండి రీచ్ అయ్యేవరకు. మా పెద్దమ్మ గారు, మా అమ్మ, పాప బిజీ విత్ ఫోన్. సో प्रेजेंट फर्स्ट अभी पहले कहाँ जा रहे भैया? पहले త్రయంబకేశ్వర్. ఫస్ట్ త్రయంబకేశ్వర్ వెళ్తున్నాము. నేను ఎప్పుడో 15 years బ్యాక్ వచ్చాను షిరిడీకి. సో నాకు అసలు ఏవీ గుర్తులేవు సరిగా. చూద్దాం, లెట్స్ జస్ట్ ఎక్స్ప్లోర్. త్రయంబకేశ్వర్ అయినా ఇప్పుడు మనం వెళ్తున్నాం. దారిలో లంచ్ కరెక్ట్గా 1 o'clock అయింది. భోజనానికి ఆపాడు మా క్యాబ్ డ్రైవర్. రెస్టారెంట్ చూడడానికి మహారాష్ట్రన్ లాగానే, అంటే అంత ఇక్కడే ఉంటాయి కదా. కాకపోతే మా వాళ్ళందరూ సౌత్ ఇండియన్. మా అమ్మ అయితే కారు దిగేటప్పుడే చెప్పేసింది తెలుగు భోజనం ఉంటేనే చూడు బాబు. ఓనర్ తెలుగువాడేనట. మా పాప మాత్రం ఇక్కడికి వచ్చిన ఆంధ్ర భోజనం ఏంటి అంది. మెనూ ఇచ్చాను దానికి సెలెక్ట్ చేసుకోమని. టెకటెక పక్కపక్క పేర్లు చదవడానికే కష్టంగా ఉంది. చూపెట్టు మెనూ. ఇందాక నువ్వు చదివిన పేర్లేవి? పన్నీర్ మహారాజా, పన్నీర్ టకాటకా అంట, పన్నీర్ పటియాలా, పన్నీర్ అనార్కలి. నేను అన్నాను టకాటకా తినేయచ్చేమో, పన్నీర్ టకటకా తినమని. ఆప్షన్ ఇచ్చాం కానీ దానికి నీ ఇష్టం వచ్చింది తిను, మహారాష్ట్రన్ ఫుడ్డే తినని. ఆ మెనూ సెలెక్ట్ చేసుకోవడానికే దానికి అంత టైం పడుతుంది. టక బక్క అనుకోను. ఏం సెలెక్ట్ చేసుకున్నామో నీ ఆర్డర్ వచ్చాక చూపెడదు కానీ మాకు కూడా. కష్టపడి మెనూ సెలెక్ట్ చేసింది కానీ మా పాపకి ఏం సెలెక్ట్ చేయాలో తెలియలేదు. అక్కడెక్కడో ఎదురుగా టేబుల్ మీద వాళ్ళకి ఏదో ఇచ్చారట. అక్కడ వాళ్ళకి ఏం సర్వ్ చేశారో అడుగు, తెప్పించుకుందాం అంటుంది. లాస్ట్ మా పాప పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసుకుంది. ఈగలు ఫ్రీ ఇక్కడ ఏం తిన్నా. మన చుట్టూ ఫ్రెండ్స్ లాగా నాకు పెట్టరా అని తిరుగుతూ ఉంటాయి అన్నమాట. రోటీ మా అమ్మగారు వాళ్ళ మీల్స్కి వచ్చినది దీని ప్లేట్లో వేసేసారు. ఒక రైతా ఇచ్చాడు అంతే, పన్నీర్ పులావ్తో. ఇగో ఇంత. మధ్యాహ్నం 2:15 అవుతుంది టైం. ముక్తిధామ్కి తీసుకొచ్చాడు మా ట్యాక్సీ అబ్బాయి. ఎంటర్ అవుతున్నాం లోపలికి. చాలా ఎండగా ఉంది. ముక్తిధామ్ చూసిన తర్వాత పంచవటి దగ్గర ఉన్న చిన్న చిన్న గుళ్ళు చూడమని మా క్యాబ్ వాడు ఆటో ఎక్కించాడు.
అక్కడ నుంచి త్రివేణి సంగమం దగ్గరకు వచ్చాము. ఇక్కడ 3 నదులు కలుస్తాయి. అది చూసిన తర్వాత కాలారాం టెంపుల్కి అలాగే సీతా గుహకి వెళ్ళాము. సీతా గుహ చాలా బాగుంది. కింద నుంచి వెళ్ళాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు భయపడుతున్నారు దీని లోపలికి ఎలా వెళ్ళాలి అనేసి. కానీ చాలా తేలిగ్గానే ఉంది. ముందు నేను భయపడ్డాను, కానీ ఈజీగానే అనిపించింది. మా అమ్మగారు మా పెద్దమ్మగారు రాలేదు లోపలికి, భయపడుతూ ఆగిపోయారు. వాళ్ళు ఫస్ట్లో వెళ్ళారట, అప్పట్లో వెళ్ళాం మేము ఇప్పుడు రాలేమో, కాళ్ళ నొప్పులు ఉన్నాయేమో, మీరు వెళ్ళండి, మీరు చూడలేదు కదా అని మమ్మల్ని పంపించారు. దాంతో నేను మా పాప లోపలికి వచ్చి చూసాము. ఈ గుహలోంచి ఒకవైపు నుంచి బయటకు రావాలి. ఇక్కడ శివలింగం ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇలా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాక అక్కడ ఒక చిన్న గుహలాగా ఉంది, అందులోంచి బయటకు మార్గం ఉంది. బాగా అనిపించింది నాకైతే. ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. దాని తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది కాలారాం టెంపుల్. చాలా బాగుంది. శిల్పకళ అంతా నాకు బాగా అనిపించింది. ఇక్కడ కొన్ని పిక్చర్స్ దిగాము, మేము స్నాప్స్ కొన్ని తీసుకున్నాము. దీని తర్వాత హనుమాన్ టెంపుల్ చూసాము. ఆ తర్వాత మేము ఇక్కడ నుంచి మేము త్రయంబకేశ్వర్కి వచ్చేసాము. ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్. నాకు చాలా బాగా అనిపించింది. దూరం నుంచి చూసినప్పుడే బాగా అనిపించి అక్కడి నుంచే కెమెరా స్టార్ట్ చేసి చూస్తూ వచ్చాను. వ్యూ చాలా బాగుంది. క్లైమేట్ కూడా అప్పటికి కొంచెం కూల్ అయింది. ఈ శివలింగం నేలలో నుంచి శివలింగం కింద నుంచి వాటర్ ఊరుతూ ఉంటాయి. అప్పట్లో ముట్టుకొని ఇచ్చేవారట, ఇప్పుడు ముట్టుకొని ఇవ్వట్లేదు. చాలా పెద్ద క్యూ ఉంది. దర్శనం అయిపోయింది. త్రయంబకేశ్వర్ వచ్చాము. చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. ఇలా మీరు చూసుకుంటే ఆల్రెడీ 4 క్రాస్ చేసి వచ్చాము. ఏపీ దర్శనం ఉంది అన్నారు, కానీ యాక్చువల్లీ విఐపి దర్శన్లో అతను చెప్పారనమాట, ఖాళీగానే ఉంది, వెళ్ళిపోవచ్చు, ఫాస్ట్గానే మూవ్ ఆన్ అయిపోతాయి లైన్స్ అని. సో ఫ్రీ దర్శన్లోకి ఎంటర్ అయిపోయాము. సో త్రయంబకేశ్వర్లో త్రయంబకేశ్వర్ టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఎంట్రన్స్ త్రయంబకేశ్వర్ టెంపుల్ ఎంట్రన్స్. త్రయంబకేశ్వర్ టెంపుల్లో బయటకు వచ్చేసాము. దిగుదామన్నా అన్ని ఇట్లా కొడుతుంది గ్లేర్. త్రయంబకేశ్వర్ టెంపుల్ అవుట్ సైడ్ లోపల గుడి ప్రాంగణంలో ఇది ఒక పురాతనమైన కట్టడం. ఆ చెక్కుడు అంతా చూడండి ఎంత బాగుంది. वै श्रवण दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ॐ स्वस्ति साम्राज्यं स्वराज्यं वैराज्यं पारमे शवराज्यं महाराजमाधिपत्यमयं समन्तमर्यात् ईस्यात् सार्वभौमः सर्वान् ईशान्तार्धापरार्धात् पृथिव्यै समुद्रपर्यन्ताय एकरा. ఇదంతా బాబావారి ఫ్రీ భోజనశాల. దేవస్థానం వాళ్ళ భోజనాలు చేయాలన్నారు, ఇక్కడికి వచ్చాము. సో బాబావారి ఫ్రీ భోజనం దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి శంషింగ్నాపూర్ వెళ్ళాలి. ఫస్ట్ భోజనం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ శంషింగ్నాపూర్కి వెళ్ళాలి.
బాబావారి భోజనాలు ఎలా ఉన్నాయో నేను ఒక పిక్ తీసి పెడతాను, రుచి ఎలా ఉందో కూడా చెప్తాను. బాయ్. మా అమ్మని వీడియో కేసర్ సమ్ కర్రీ, రైస్లో వాళ్ళే సాంబార్ వడ్డించేసి వెళ్తున్నారు. మన అందులో పెరిగేసుకోవడానికి కూడా లేదు, వేసేసారు ఇక అంతే. దాంతోనే తినాలన్నమాట. రోటీ ఇచ్చారు. ఇది బాబా వారి భోజనం. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అతి కష్టం మీద ప్లేట్ ఖాళీ చేశాను. మా పాప కష్టపడుతుంది ప్లేట్ ఖాళీ చేయడానికి. ఏది వదలద్దట, అన్నీ కంప్లీట్గా తినాలి. ప్లేట్లో పెట్టించుకున్నవన్నీ. భోజనం చాలా బాగుంది. మా అమ్మగారు అన్నారు ముందు ఇక్కడ చిత్తూరుపేట వాళ్ళ భోజనం బాగుంటుంది, అది కూడా పక్కకి, అక్కడికి వెళ్దామని. కానీ బాబా గారి భోజనం ఆవిడ ఎప్పుడో తిన్నారట, అప్పుడు బాగాలేదంట. ఇప్పుడైతే చాలా బాగుంది. తిన్నంత ఏదైనా మళ్ళీ పెట్టుకున్నారు. చాలా టేస్టీగా ఉంది. ఫ్రీ భోజనం అని నెగ్లెక్ట్ చేసి తినకుండా మిస్ అయ్యి ఎవరు వెళ్ళద్దు. చాలా టేస్టీగా ఉంది. రోటీ అయితే చాలా పెద్ద పెద్దవి ఇచ్చారు, చాలా బాగున్నాయి. వంటలన్నీ బాగున్నాయి, చాలా బాగుంది భోజనం. అమ్మ భోజనాలు ఎలా ఉన్నాయి? అమృతమస్తు, అమృతమస్తు. చాలా బాగుంది. ఒకప్పుడు బాగాలేదు, ఇప్పుడు చాలా బాగుంది. అమృతమస్తు అనొచ్చు తిన్నాక. మా అమ్మగారు తన ఒపీనియన్ మార్చుకున్నారు, బాగున్నాయంట. అందరు ప్లేట్లు ఖాళీ. మ్యాక్సిమం అందరూ ఎలాగోలాగా పెట్టినందుకు పెట్టించుకొని తినకుండా వదిలిపెట్టకుండా పెట్టించుకున్నందుకు అతి కష్టం మీద తిన్నారు. ఎవ్వరు ఏం వదలట్లేదు. ఎవరి ప్లేట్లు చూసినా అన్ని ప్లేట్లు ఖాళీ, కంప్లీట్గా తినేళ్తున్నారండి. వాళ్ళు అంటున్నారు కూడా స్ట్రిక్ట్గా, పెట్టించుకున్నారు తినరా, తినాలి, ఏది వదలద్దు అనేసి. ఈవినింగ్ 5 అవుతుంది. భోజనం తర్వాత రెస్ట్ తీసుకొని చిన్నప్పుడు బయలుదేరుతున్నాము. శనిసింగ్నాపూర్ రీచ్ అయ్యాము. బాగా లేట్ అయింది, 2 hours పట్టింది షిరిడి నుంచి శనిసింగ్నాపూర్ రావడానికి. 7 అయిపోయింది టైము. ఇప్పుడే జస్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. మొబైల్స్ లోపలికి ఎంటర్ చేస్తారో లేదో తెలియదు. ప్రస్తుతానికి దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాం. ఆయిల్స్ అక్కడ వేసేయాలి అంట. అక్కడ పెద్ద పెద్ద డ్రమ్స్ పెట్టారు. అక్కడ ఆయిల్స్ వేసిన తర్వాత అక్కడి నుంచి ఆయిల్ ఇలా వాళ్ళు అరేంజ్ చేశారనమాట. వచ్చి ఇక్కడ స్వామివారి మీద అలా పడుతూ ఉంటుంది ఆయిల్. నిత్యం అలా ఆయనకి నూనెతోటి, నువ్వుల నూనెతోటి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ అరేంజ్ చేసిన కొన్ని డ్రమ్స్ ఉన్నాయి, వాటిలలో వేస్టేజ్ చేయడానికి. ఇక్కడ ఆయిల్ టిన్స్ పెట్టారు. అక్కడ కనిపించే ఈ స్టీల్ వన్నీ ఆయిల్ టంబ్లర్స్ అన్నమాట. వాటిలలో స్టోర్ అయ్యి అవి అలాగా పైప్ లైన్స్ త్రూ ఇక్కడికి వస్తుందంట. కొంతమంది భక్తులు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ వేస్తున్నారు. బట్ అక్కడ వేసిన ఆయిల్స్ అన్నీ కూడా స్వామివారి మీదకే అభిషేకం పడుతుంది. బాగా అరేంజ్ చేశారు కదా. రెండు గంటలు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ మేము దర్శనం కోసం కేటాయించిన సమయం కేవలం 20 నిమిషాలు. హడావడి ప్రయాణం మాత్రం 2 గంటలు. బట్ దర్శనం బాగానే అయింది, ఫ్రీగానే ఉంది.
ఏం చతుర్దశి ఇవాళ? ఓ సంకటహర చతుర్దశి ఇవాళ. నిషింగ్నాపూర్ దర్శనం కంప్లీట్ చేసుకొని మేము రీచ్ అయ్యే వరకు 9:30, 10 అవుతుంది. ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంటే వచ్చాము. అంబియన్స్ చాలా బాగుంది, డిఫరెంట్గా. సాయి అమృత్ అంట. ఈ రెస్టారెంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది చూడండి, బ్రీజింగ్ ఎలా వస్తుందో. ఏదో వాన పడుతుంటే కూర్చొని తింటున్నట్టు ఉంది. రెయిన్ బ్రీజ్ పడుతుంది ఇలా. సరే ఎలా పడుతుందో బ్రీజ్. మసాలా దోశ ఉంది. మసాలా దోశ 120. అమ్మా ఏం తింటావు? ఇడ్లీ తింటావు. సాంబార్ ఇడ్లీ. నువ్వు సెలెక్ట్ చేస్తుంది మెనూలో. ఇక నేనైతే లస్సీ తాగి పడుకుంటా. సింగపూర్లో మా ఆడి కోసం ఈ బొమ్మ కొన్నాను. ట్రాక్టర్ బొమ్మ, చెక్కతో తయారు చేసింది. ఎంత బాగుందో, సో ప్రిటీ అసలు. చాలా క్యూట్గా ఉంది ఈ చక్రాలు, ఇది బొమ్మ. వాడైతే సర్ప్రైజ్ అయిపోతాడు ఈ ట్రాక్టర్ బొమ్మ చూసి. 450 చెప్పాడు, 300కి ఇచ్చాడు. చాలా బాగుంది. అవి ఇక్కడ బాగుంటాయి. ఇక్కడే నేనే కదా లోనికి వెళ్ళాం. బాగా తీసుకెళ్ళి బాగా కూర్చున్నా తెచ్చేది చూడు. హారతికి వచ్చాం మేము 5 o'clock. అసలు ఖాళీ లేదు. ఎంతసేపు క్యూలో నిలబడి రూమ్స్లో కూర్చొని మళ్ళీ ముఖ దర్శనానికి వచ్చాము. ముఖ దర్శనం కూడా క్యూ ఉంది. ఇవాళ గురువారం కావడంతో చాలా రష్ ఉంది. మళ్ళీ 12 o'clock హారతికి వెళ్ళాలి. 12 o'clock హారతికి కూడా 10:30, 11 o'clock కల్లా లైన్లో వచ్చి నిలబడాలి. థర్స్డే కాబట్టి ఫుల్ రష్. అంటే అలా షిరిడీలో ఒక మంచి రెస్టారెంట్లో ఒక ప్లేట్ ఇడ్లీ ఎంతో తెలుసా? 95 రూపాయలు. 2 ఇడ్లీ ఇస్తారు. అది మేము ఉన్న దగ్గర అయితే చాలా తక్కువనే ఉంది, 40 రూపీస్ ప్లేట్. బట్ 95 రూపీస్ ఒక ప్లేట్ ఇడ్లీ అంటే ఒక 5 స్టార్ హోటల్లో తిన్నట్టుంది, షిరిడీలో తిన్నట్లేదు. ఎండ చాలా విపరీతంగా ఉంది ఇక్కడ. దర్శనం అయిపోయింది, భోజనాలు అయిపోయినాయి. అబౌట్ టు స్టార్ట్. ఇదేదో లక్ష్మీబాయి షిండే టెంపుల్ అంట. బాబాజీ 9 నాణాలు ఇచ్చారట ఆవిడకి. అది చూడ్డానికి వచ్చాం చివరాఖరిగా. ఇది అది లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మాలు, పకోడీలు, పూరీలు అంటూ హడావడి మొదలైపోయింది.
సో అట్లా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఈసారి మా అమ్మగారు వాళ్ళ భోగి మా భోగికి మధ్యలో 5 ఏంటి మీది B5 అయితే మాది B1. అంత దూరం నుంచి వచ్చాను ఇప్పుడు నేను కలవడానికి. రాగానే నాకు వెల్కమ్ పలికారు పకోడీలతో, వేడివేడి పకోడీలతో. ఇదిగో తినమని ఆఫర్ చేస్తున్నారు, నిజంగా బాగున్నాయి. ఇది ఏ ప్లేస్ ఇప్పుడు ఎక్కడ మన్మాడ్ లో షిరిడి, సాయినగర్ షిరిడి కన్నా మన్మాడ్ లో బాగున్నాయి. స్టేషన్ లో అన్ని వేడివేడిగా బాగా చేస్తున్నారు. పూరీలు బాగున్నాయి, ప్రెడామినెంట్ బాగుంది, పకోడీ బాగుంది. సో మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. షిరిడి దర్శనం బాగా జరిగింది. షిరిడి దర్శనం ఎలా జరిగింది? బాయ్ బాయ్ చెప్పండి. షిరిడి అయిపోయింది కదా.